ఏదైతే ఫిబ్రవరి 18వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే కుమ్మరి అనే గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి దేవాలయంలో దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక రజక కుటుంబం నలుగురు, ఇద్దరు ఆడళ్ళు, ఒక చంటి పాప, ఒక ఇద్దరు మగ మనుషులు దర్శనానికి పోతే ఆ ఊరు సర్పంచ్ ఎవడైతే తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా మధురెడ్డి, సంతోష్ రెడ్డి అనే ఈ రెడ్డి కుల దురహంకార ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని దర్శనానికి పోతే ఒక్కరికి 100 రూపాయల టికెట్ చొప్పున దర్శనానికి పెట్టారంట. ఆ తుకారాం రెడ్డి సర్పంచ్ ఏదైతే 100 రూపాయల క్యాండిడేట్ పెట్టారో, మేము ఈ ఊర్లో పుట్టి పెరిగినాము, ఈ ఊరి వాసులం, మేము ఒక్కరికైతే 100 రూపాయల టికెట్ పెట్టుకోగలుగుతాం, కానీ నలుగురికి ఒక్కరికి చెప్పిన 400 రూపాయల టికెట్ ఇలా పెట్టుకోగలుగుతామని చెప్పేసి రజక కుటుంబం దర్శనానికి పోతే వాడు రెడ్డి కుల దురహంకారి రజక ఆ కుటుంబ సభ్యులను కొబ్బరికాయ కొట్టే రూమ్లో బంధించి, అరే సాకలోడ, అరే సాకలు ముండ, అరే సాకలు అంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి వాళ్ళ బట్టలు ఇప్పేసి దాడి చేసి 4 గంటలుగా విచక్షణ రహితంగా సభ్య సమాజం తలదించుకునే రకంగా, సిగ్గుపడే రకంగా వివరించి ఒక 2 నెలల చంటిగుడ్డును కూడా, అరే పటేల్, అరే సర్పంచ్గా నా కుటుంబ సభ్యులను కొట్టగరా అని చెప్పేసి ఆ తల్లి 2 నెలల పసిగుడ్డను తీసుకొని పోతే కాలుతో తన్ని చంపేసినటువంటి నిరంకుశ రాక్షస జాతి నా కొడుకులారా, ఖబర్దార్ మీకు ఇవాళ ఈ రోజు సిద్దిపేట నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రజక ఐక్య సంఘాలన్నీ పిలుపునిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ దుశ్చర్య రాబో రోజుల్లో ఎలాంటి దుశ్చర్య అంటే ఈ రోజు రెడ్డి కుల దురహంకారాన్ని నశించే రకంగా ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఈ రోజు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే పోక్సో చట్టం ఉందో, 2 నెలల అమ్మాయిని వాడు కాళ్ళతో తన్ని చంపేసినటువంటి వ్యక్తుల మీద పోక్సో చట్టం ఏర్పాటు చేయాలి. అదే రకంగా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు ఆల్రెడీది. అదే రకంగా బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి. అదే రకంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇవ్వాలి. అదే తరపున బాధిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలి. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రతి ఒక్క కుటుంబానికి మంచైనా చెడైనా వాళ్ళ ఇంట్లో భాగస్వామ్యమై, వాళ్ళ ఇంటి ఆడబిడ్డై, సాకలి మహిళ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, సేవ చేయడానికి పోతుండే ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారు, ఎన్నో వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులకు, ఈ అన్యాయాల నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వం రజకులకు వెంటనే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజకులు ఎస్సీ జాబితాలో ఉంటే దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీసీ కోటా కింద ఉన్నారు. వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కానివ్వండి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఉన్నారో వారు కానివ్వండి, ఏదైతే మహేశ్వర్ గారు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న దొంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కానీ ఈ సంఘటనల మీద స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా 18వ తారీఖు నాడు సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనల్లో మరి ఒక రజక కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని గుడిలోకి రానియకుండా అడ్డుకోవడమే కాకుండా 2 నెలల పసిపాపాన్ని చూడకుండా కాలితో తన్నినటువంటి ఆ రెడ్డి దురహంకారి మరి తులసిరెడ్డి, అలాగే తుకారాం రెడ్డి గారు, వారి అనుచరులు మరి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మరి శ్రీకాంత్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. మరి బీసీ పార్టీ మాది బీసీ, మరి మేము బీసీలకు అండగా ఉంటాము అని చెప్పుకునేటువంటి మహేష్ గౌడ్, నీకు బీసీగా మరి పదవి కాగానే మరి నీవు కళ్ళకు కందలకెత్తుకుంటున్నావా? మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మరి నాగర్ కర్నూలులో ఇంత జరుగుతుంటే కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదు. మరి ఎందుకంటే రెడ్డి రాజ్యం అయిపోయింది. ఈ రెడ్లకు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలంటే చిన్న చూపుగా కనబడుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇలాంటి వ్యవస్థ ఉందని చెప్పి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అలాంటి వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇంకెన్ని జీవాలను తీసుకుంటుంది? మరి ఇంత జరుగుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ, మరి ఎమ్మెల్యే కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, ప్రజాప్రతినిధి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఎక్కడ పోతుంది? 78 ఏళ్ళు అయినటువంటి మన భారత స్వాతంత్ర దేశంలో ఈరోజు ఇంత జరుగుతుంటే కూడా మరి రాహుల్ గాంధీ కనబడతలేదా?
మరి మేము అగ్రవర్ణాల పార్టీ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి కనబడతలేదా, బీసీ మంత్రి అయినటువంటి మరి మన పొన్నం ప్రభాకర్ కనబడతలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే ఒక కుటుంబం మీద దాడి జరిగి మాకు ఇట్లా అయిందయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే మరి వారి మీదనే కంప్లైంట్ ఇచ్చినటువంటి వారి మీదనే మరి కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినటువంటి సంఘటన మన తెలంగాణలో జరుగుతుందంటే ప్రభుత్వము ఎంత దూరం పోతుంది, ప్రభుత్వం మరి ఎట్లా ఉంటుంది, ప్రజాపాలన ఎట్లుందో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా కూడా 3 మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారందరికీ కూడా మరి అమ్మాయి మరి దళిత వర్గానికి చెందినటువంటి అమ్మాయి కనుక అట్రాసిటీ యాడ్ చేయాలి, పోక్సో చట్టం యాడ్ చేయాలి. ఎంబడే ఆ ప్రజాప్రతినిధి సర్పంచ్ తుకారాం రెడ్డిని మరి డిస్మిస్ చేసి వాడి జీవితంలో దేనికి పోటీ చేయకుండా వాడిని డిస్మిస్ చేసి మరి జీవితకాలం రాజకీయాలకు పనికి రాకుండా వాని మీద చట్టం తీసుకొచ్చి వాడిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమస్య ఆ ఒక్క నాగర్ కర్నూలులో కాదు, యావత్ తెలంగాణలో మా కులం మీద జరుగుతున్నటువంటి వివక్షగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఉందో రజక కుటుంబం మీద చాకలి అని అంటేనే ఒక అట్రాసిటీ ఆడేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. అలాంటి చట్టాలను మన తెలంగాణలో కూడా తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇంతటితో ఆగదు ఈ ఉద్యమము. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఇది వారిని అరెస్టు చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజులలో మరి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి మహిళ ప్రతి పురుషుడు మరి కంకణ బద్దులై ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం బిడలు వంచి మా యొక్క మరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నాగరికంలో జరిగిన సంఘటనలకు రజకులకు చిన్న చూపు చూస్తున్న అగ్రకులాలు ఒక సర్పంచ్గా ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఉండి ఒక గుళ్ళోకి రానివ్వకుండా తీసుకపోయి దర్శనం చేయించాల్సిన ఒక ప్రజాప్రతినిధి అలాంటిది రానివ్వకుండా రజకులను చిన్నచూపు చూస్తూ మీరేంది రావడానికి ఏంది, మీకు హక్కు లేదు అనడానికి, వీడు రావడానికి వీడు చెప్పడానికి వీడేమన్నా వీడి దేవుడా, అందరి సమాన హక్కు ఉంటుంది. ఒక రాజ్యాంగము ఎప్పుడో జరిగింది, రాజ్యాంగం జరిగిన దానిలో కూడా మనం కంప్లీట్గా నిర్ణయంగా ఉన్నాం. దానికి పద్ధతిగా రజకులపై దాడి ప్రతిసారి వాడు ఒక ప్రజానాయకుడై ఉండి ఒక సర్పంచ్ గల బాధ్యతగా ఉండి ఒక మన ఎవరైతే ఏముంది సేవ చేసుడో సహాయం చేసుడో చేయడం పోయి వాడు మర్చిపోయి దురాంకరంగా ఒక వివరిస్తూ ఒకరిని ఎవరైతే ఏముంది ఇప్పుడు వాళ్ళు దర్శనం చేసుకుని ఒక చిన్న పసిగుడ్డితో వచ్చి దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వస్తే రానివ్వకుండా ఇలా దురాంకరంగా మీరేంది రజకులు అని చిన్న చూపు చూసి ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు ఉన్నారు, ప్రతి ఉంటారు, ఎవరైనా సమాన హక్కు ఉంటుంది. ఎవరికైనా ఈ బీసీ ఇప్పుడు రజకులమా లేకపోతే అదాను బీసీ సంఘం ఎవరికైనా చిన్న చూపు ఎవరికి చూడకుండా రజకులను ఇలా చిన్న చూపు చూసే ఎవరికైనా సరే రానున్న రోజులలో ఇలా మేము దేశవ్యాప్తంగా సిద్దిపేట నుండి అని కాదు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా కలిసికట్టుకుండి రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు ఎవడన్నా చేస్తే చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో బాగా చూపెడతాం. ఇది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ చేస్తాం, తర్వాత కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే మరి తెలిస్తే ఇలా రాష్ట్రం మొత్తంగా కాదు దేశం మొత్తం కూడా ఒక ర్యాలీలు చేయడం ధర్నాలు చేయడం అందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి మళ్ళా దురాంకరం పాల్పడకుండా మేము అందరం ముందు చేస్తామని అందరం వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సర్పంచ్ మన రామరెడ్డి అనేటోడు ఉన్నాడు, వాడిని ఎంబడే శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఉన్నాడు, వాడిని ఎంబడే ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. వానికి ఇన్ని రోజులు అవుతుంది వాడిని ఎంబడే వేసుకుంటూ వచ్చి గవర్నమెంట్ కూడా వానికి వెనకాల వేసుకుంటూ వచ్చి వానికి 3 రోజులు కూడా వాడిని అరెస్ట్ చేయాలి అంటే దీని వెనకాల కూడా ఏం జరుగుతుంది, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి రేపు ఇప్పుడు ఎవరైనా సరే ఇంత అన్యాయం జరిగినప్పుడు ముందుండి ప్రతి న్యాయంగా ఉండి ఇంకొకరికి జరగకుండా ఒక శిక్ష పడాలి. మళ్ళీ ముందు కూడా ఎవరికి జరగకుండా ప్రతి అందరం కూడా ముందు మేము చేస్తామని చెప్పేసి మన శిక్ష పడేదాకా కూడా మేము ఊరుకునేది లేదు. ఇలా కాదు ఇంకా ర్యాలీలు ముందు కూడా ఇంకా జరుగుతాయి, ఇంకా ఏమంటే చేయని కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాడిని తక్షణమే ఉరిశిక్ష వేయాలి. వాడిని డిమాండ్ ప్రజాక్షేత్రంలో కూడా మన ప్రజాక్షేత్రంలో ఉండకుండా అసలు ప్రజాక్షేత్రంలో పనికిరాడు, అలాంటి వాడు మనకు అవసరమే లేదు. వాడు సర్పంచ్ కూడా మనం తీసేసేయాలి, ప్రజానాయకుడుగా నాట్ కౌంట్ క్యాండిడేట్ వాడు. అసలు మనం మీరు అందరూ ప్రభుత్వం కూడా నిర్ణయం చేసి మన సర్పంచ్ కూడా సస్పెండేషన్ చేయాలి, వేటు పెట్టాలి. అలాగే వానికి ఉరిశిక్ష వేయాలి. వాంతో ఉన్న ఇంకా 4-5 ఎవరున్నారో అందరిని రిమాండ్కి పంపి మాకు జరిగిన కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మా తరపున సిద్దిపేట రజకుల తరపున మా సమాజం తరపున అందరికీ ఇదే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.